అందరికీ నా ప్రగాఢమైనటువంటి సానుభూతి అని చెప్తూనే, అంటే మరణించిన వారి కుటుంబాలకు సంబంధించిన సానుభూతి అని వ్యక్తం చేస్తూనే, మనం ఈ యుద్ధంలో గెలుస్తున్నా గుర్తుపెట్టుకోండి, మీ అందరి ధైర్యమే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక పోస్ట్ చేయడం చూస్తున్నాం. ఒకసారి ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పైన. ట్రంప్ ఏం మాట్లాడారు చూద్దాం. Winning the war by a lot. We've decimated their whole evil empire. It'll continue, I'm sure, for a little while. But very proud of the people, the parents. The parents were so proud of their boy, as they call him, my boy. In case the young lady, the parents are so proud. Many of them are military parents, as you know. So but it's always a very sad thing. The war itself is going unbelievably. It's as good as it can be. We're winning the war by a lot. కొన్ని రోజులు ఇంకా యుద్ధం జరుగుతుంది. కొన్ని రోజుల పాటు మాత్రమే. అనుకున్న దానికంటే ముందుగానే ఇరాన్లో రెజిమిని మారుస్తాం, అక్కడ చెడు ఎంపైర్ని తొలగిస్తాం. అంటే అక్కడ మొస్తఫా ఖమేనీ యొక్క నియామకాన్ని కూడా ట్రంప్ యాక్సెప్ట్ చేయడం లేదు. అలీ ఖమేనీ కుమారుడిని సుప్రీం లీడర్గా యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే ఓల్డ్ రెజిమీని, ఆ క్రూరత్వపు రెజిమీని మారుస్తామేమో, అక్కడ ఈవిల్ ఎంపైర్ని చేంజ్ చేస్తామన్న రకంగా ట్రంప్ మాట్లాడుతూనే ద వార్ ఈజ్ గోయింగ్ టు వెరీ బిగ్, అంటే ఈ వార్ అనేది ఇంకా ఒక పెద్ద లెవెల్కి వెళ్ళబోతోంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అని చెప్పే రకంగా ట్రంప్ మాట్లాడుతున్నారు. సో ట్రంప్